హైదరాబాద్లో హల్చల్ చేస్తున్న ఏటీఎం కార్డు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డ్స్, 7.6 లక్షల రూపాయల నగదు, ఒక నకిలీ పోలీస్ ఐడి కార్డును స్వాధీనం చేసుకున్నారు. బహదూర్పురాలో డిసెంబర్ 22వ తేదీన ఒక మహిళ ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేస్తుండగా ఆమె దృష్టి మళ్లించి ఏటీఎం కార్డును దుండగుడు అపహరించాడు. కొద్దిసేపటి తర్వాత అపహరించిన కార్డును ఉపయోగించి 2 లక్షల రూపాయలను విత్డ్రా చేశాడు. ఈ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు 4 రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్నారు. పోలీస్ ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కి పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం ఇండియాలో యాక్టివ్ ఉంది. దాంట్లో మెయిన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా అండ్ కర్ణాటకలో వాళ్ళు ఆఫెన్స్ కమిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 మందికి పట్టుకున్నారు. దాంట్లో మెయిన్ ఆఫెండర్ వకీల్ అలీ ఫ్రమ్ హర్యానా, ఫర్మాన్ ఫ్రమ్ యూపీ అండ్ ఉబేద్ ఆరిఫ్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు 18 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ ఈ మన జ్యూరిస్డిక్షన్లో ఈ ఒఫెన్స్ బహదూర్పురాలో 22 డిసెంబర్ రిపోర్ట్ అయింది. దాంట్లో ఉన్న కంప్లైనెంట్ శ్రీమతి అతికియా ఖాన్, ఆమె ఒక ఏటీఎంలో వెళ్తే ఫస్ట్ ఈ నోటీస్ వాళ్ళు ఏటీఎంస్ తీసుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు ఆమె అబ్జెక్ట్ చేస్తే